ఒక పక్కన బుద్ధ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. బుద్ధ జయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రపంచ సుందరులు కూడా బుద్ధ జయంతి ఉత్సవాలు పాల్గొంటుంటే, మరో పక్కన వచ్చేసి ఎంత దారుణం అంటే అంత దారుణం. చూడండి ఎటుపోయింది అసలు, ఎంత దారుణమో చూడండి. మనము ఈ విధంగా సంబరాలు చేసుకుంటున్నాం. మనము ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత సంబరాలు చేసుకుంటూ మనం ఉంటుంటే, ఇక్కడ మనం ఇంత ప్రపంచ సుందరులు వచ్చి ఇవాళ ఉన్నటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రపంచ సుందరులంతా. ఇవాళ వీళ్ళంతా మిస్ వరల్డ్. వీళ్ళందరూ ఒక పక్కన ఇంత సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులందరూ వచ్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితిలో, మరో పక్కన చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒక పక్కన మనం సంబరాలు చేసుకుంటున్నాం, మరో పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసేది. చూడు వాళ్ళందరికీ సంబంధించినటువంటి చూడండి పాపం ఒక పక్కన చూడండి వీళ్ళంతా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళంతా మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక పక్కన ప్రపంచ సుందరులు ఏ అయితే అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారో, అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు బుద్ధుడిని గౌరవిస్తుంటే, భారతదేశం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం బుద్ధ జయంతి రోజు బుద్ధుడిని గౌరవించిన పరిస్థితిలో ఉన్నారంటే సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉందో, సనాతన ధర్మం ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక చాలా బాగా అనిపించింది. ఒక పక్కన గత దాడి గత దౌర్జన్యం ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారు? మరి దీని అందరి కారణం ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రినా? రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా జరుగుతుందా? జరగదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఎంత బాధాకరం చూడండి, ఎడిపోతుంది సమాజం. క్రైస్తవులు అంటే క్రైస్తవులు నోటికొచ్చిన తిట్టిల్లు, క్రైస్తవుల జోలికంటే క్రైస్తవులమైన క్రైస్తవుల జోలికి ఇష్టానుసారంగా క్రైస్తవుల గురించి మాట్లాడితే క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా మాట్లాడాలి. ఈరోజు మళ్ళా ఇంకా చూడండి పాపం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి ఎంత పాపం. ఒక పక్కన ప్రపంచం అంతా వచ్చి, ప్రపంచంలో ఉన్నటువంటి సుందరమణులందరూ వచ్చి బుద్ధుడిని గౌరవిస్తుంటే, బుద్ధుడు అందరి వాడు కానీ బుద్ధుడి జోలికి వచ్చి ఇష్టానుసారంగా చేస్తాము అని అడ్డుకుంటూ చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఎడిపోతుంది. చూడండి ఇలా ఉన్నటువంటి మోడీకి సపోర్ట్ చేసేటువంటి రేవంత్ రెడ్డి, మోడీకి సపోర్ట్ చేస్తూనే నేపథ్యంలోనే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు ఇలా ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇక చూడండి ఈ వీడియో నీకు పంపించి చూస్తున్నాను. ఎంత బాధ అంటే అంత బాధ. చూడండి ఒక పక్కన భయంకరమైన పరిస్థితులు, మరో పక్కన ఈ సంబరాలు. ప్రపంచ సుందరులు వీళ్ళంతా, ప్రపంచంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చి బుద్ధుడిని అనుసరిస్తున్నాడు, బుద్ధుడి జ్ఞానాన్ని కావాలని కోరుకుంటున్నాడు, బుద్ధుడి ఆలోచన విధానం కావాలని కోరుకుంటున్నారు. ఒక పక్కన ఇలా ఉన్నటువంటి బుద్ధుడు పుట్టినటువంటి నేపథ్యంలో ప్రపంచం అంతా బుద్ధుడి జ్ఞానం కావాలని ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ బుద్ధుడిని అనుసరిస్తుంటే, మరో పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు చూడండి ఇక్కడ ఏంది. ముందోలు గ్రామము నిర్మల్ జిల్లా బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడి విగ్రహాన్ని పెడితే హిందుత్వ శక్తులు అడ్డుకున్నారు. గత 2 ఏళ్లుగా ఈ పోరాటం సాగుతుంది. పరస్పర రాళ్లు విసురుకున్న ఘటన జరిగాయి. దళిత నాయకులు అరెస్టు చేసిన పోలీసులు బుద్ధ భగవానుని విగ్రహాన్ని తొలగించాలని సమాచారం. చూడండి ఎంత ఘోరం. ఇక ఒక పక్కన సంబరాలు వేసుకుంటున్నాం, అదే రాష్ట్ర గవర్నమెంట్. మరో పక్కన చూడండి ఇది ఎక్కడ నిర్మల్ జిల్లాలో. ఇక చూడండి ఎంత దారుణమో చూడండి, ఎడిపోతుంది చూడండి. చూడండి ఎంత దారుణం చూడండి. ఇక పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు ఇక చూడు వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారో. ఆర్ఎస్ఎస్ జెండాలు, మరో పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి జెండాలు ఎడిపోతుంది చూడండి. ఎంత భయంకరం. ఎక్కడ అనుకున్నావు ఇది? నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా బుద్ధిస్టులు ఎక్కువ ఉంటారు. ఎడిపోతుంది చూడండి. నిన్న బుద్ధుడికి సంబంధించినటువంటి జయంతి రోజు, ఇవాళ చూడండి ఎడిపోతుంది. సనాతన ధర్మం ఎడిపోతుంది చూడండి. ఎంతమంది ఉన్నారు చూడండి. పోలీసులు ఏం చేస్తున్నారు చూడండి, ఎవరి వైపు ఉన్నారో చూడండి, ఏం జరుగుతుంది చూడండి. ఈ అందరి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి పక్షాన ఉన్నంటే బీజేపీ పక్షాన ఉన్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అనేకమైన క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది, ఎస్సీల మీద దాడి జరుగుతుంది, బుద్ధిస్టుల మీద దాడి జరుగుతుంది. భయంకరమైన పరిస్థితులు రావడానికి కారణం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లోపం వల్లనే, రేవంత్ రెడ్డి అనుచిత ఆలోచనల వల్లనే.
ఎంతటి కారణం ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇబ్బంది కలిగిన దానికి కారణం ఏంటి? పోలీస్ వ్యవస్థ కదా. పోలీసులు నడిపించేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కదా. రాష్ట్ర ప్రభుత్వం నడిపించేది ఏమంటే ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ విధంగా ఉండాలి? ఇవాళ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగాయా? గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగాయా? ఎక్కడైనా నిజంగా బుద్ధుడి పైన, బుద్ధుడి జ్ఞానం పైన, బుద్ధుడి విగ్రహాల పైన, బుద్ధుడికి సంబంధించినటువంటి మందిరాల పైన ఏమైనా దాడులు జరిగాయా? ఈరోజు ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి? ఎందుకు ఇవన్నీ ఉసిగొల్పుతున్నారు? ఎందుకు ఈ కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు? ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి చేస్తున్నారు? ఇవంతటి కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా ఏది జరగదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్బీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఎస్బీ వాళ్ళు సమాచారం ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి గొడవలు అవుతాయి, ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని అక్కడ ఉన్నటువంటి పై అధికారులు చెప్పాల్సిన బాధ్యత కూడా ఎస్బీ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రొటెక్షన్ పెంచుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అక్కడ సందేశిస్తారు. అక్కడ ఉన్నతాధికారులు ఇంకా ఉన్నటువంటి పై అధికారుల సమాచారం, పై అధికారులు ముఖ్యమంత్రి సమాచారం ఇస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. ముఖ్యమంత్రి దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళందరి పైన ఉంటుంది. మరేం జరుగుతుంది అంతటికి? ఈ అంతటి కారణం ఏంది? ఒక పక్కన ప్రపంచ సుందరులు వచ్చి బుద్ధుడిని ఆరాధిస్తారు. ప్రపంచ సుందరిమానులు వచ్చే బుద్ధుడిని ఆరాధించి జ్ఞానంలో పాల్గొంటారు. మరో పక్కన బుద్ధుడి విగ్రహం పెడితే ఇక్కడ ఉన్నటువంటి జెండాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో చూడండి. ఎటుపోతుంది చూడండి. క్రైస్తవ సమాజమా, హిందూ సమాజమా, ఎస్సీ సమాజమా, ఎంత భయంకరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ఎస్సీలే, ఎస్సీ ఎస్టీ బీసీలే. అగ్రవర్ణాలు బాగానే ఉంటారు. అగ్రవర్ణాలు చాలా ధైర్యంగా ఉంటారు. అగ్రవర్ణాలు ఎవరు కూడా బయటికి రాడు. ఓ రెడ్డినో, కాపునో, కమ్మనో, బ్రాహ్మణో ఈ గొడవలలో వాళ్ళు ఉండరు. వాళ్ళు ఈ గొడవలలో ఎప్పటికి కూడా ఉండరు. కానీ దీంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరనుకున్నాం? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మనం మాత్రమే ఉంటాం. మరి మనకే సనాతన ధర్మం తెలుసా? మరి మనకే జ్ఞానం తెలుసా? ఎడిపోతుంది సమాజం, ఎడిపోతున్న మన ఆలోచన చూడండి. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇగో పోలీసులు ఎంత దౌర్జన్యం చేస్తారో. ఇంత జనం చూడండి. ఇంత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా బుద్ధుడి విగ్రహాన్ని పెట్టడానికి, బుద్ధుడి జ్ఞానాన్ని పెట్టడానికి, బుద్ధుడి ఆలోచన విధానం ఈ సమాజానికి కావాలి. బుద్ధుడి ఆలోచన విధానాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంటే ఇక్కడ మాత్రం చూడండి ఎంతమంది, ఎంత జనం ఉన్నారు చూడండి. వీళ్ళందరూ కూడా శత్రుల, అందరికీ ఎవరికి వాళ్ళే కదా. చూడండి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతున్నారు. మరి ఎంత దారుణం చూడండి, ఎడిపోతుంది చూడండి. ఇదా మన సమాజంలో మనకు కావాల్సింది? ఎక్కడ పోతున్నాం, ఏమైపోతుంది, ఏం ఆలోచిస్తున్నారు? ఎంత భయంకరంగా ఉంది. ఒక పక్కన సనాతన ధర్మం ఎంత భయంకరంగా ఉంది చూడండి. మోడీ మూడోసారి గెలిస్తే ఎంత భయంకరమైన కుట్ర కుతంత్రాలు వేస్తారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మోడీ మూడోసారి రాజ్యాధికారం వస్తే ఎన్ని కొట్లాటలు, ఎన్ని గొడవలు, ఎంత భయంకరంగా మొరగని కుక్కలు కూడా మొరుగుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మొరగని కుక్కలు కూడా మొరుగుతాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇంకో ఇది నిన్న జరిగినటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇది నిర్మల్ జిల్లాలో జరిగింది. మరో పక్కన ఇది నిర్మల్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఇంకా నిన్నను ఇగో ప్రపంచ సుందరులందరూ వచ్చి నిన్న ప్రపంచ సుందరులందరూ వచ్చి బుద్ధుడికి సంబంధించినటువంటి జ్ఞానంలో పాల్గొన్నారు. బుద్ధుడికి సంబంధించినటువంటి జ్ఞానంలో నిన్న పాల్గొన్నారు. ఒక పక్కన బుద్ధుడికి సంబంధించినటువంటి జయంతి చదువుతున్నాయి, మరో పక్కన కూడా బుద్ధుడికి సంబంధించిన జయంతి చదువుతున్నాయి. ఈ ప్రపంచ సుందరులందరూ వచ్చి బుద్ధుడికి సంబంధించిన జ్ఞానాన్ని కావాలని వాళ్ళు కోరుకుంటారు. మరో పక్కన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనలు మాత్రం పోయి బుద్ధుడి జ్ఞానాన్ని ఇవాళ వద్దని కొట్లాట పెట్టుకుంటున్నారు. ఇగో చూడండి, ఇది ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణంగా ఉందో చూడండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే దయచేసి చాలామంది నకిలీలు, చాలామంది ఫేక్ ఐడీలు పెట్టుకొని చాలామంది విష కుట్రలు వేసేవాళ్ళు ఈ వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, దయచేసి మీ జీవితాలు ఆగం చేసుకోకండి. మీ వెనక ఎంత పెద్ద వాళ్ళున్నా, మీ వెనక ఎలాంటి వ్యక్తులున్నా, మీకు నిజంగా తెలిసి తెలియక మాట్లాడినా, ఏదో మాట్లాడితే మేము హైలైట్ అయితే అనుకున్నాం, మీ జీవితాలు ఆగమైపోతాయి బ్రదర్స్. దయచేసి చెప్తున్నాను, రాజ్యాంగం అందరికీ సమానమే, చట్టాలు అందరికీ సమానమే, గుర్తుపెట్టుకోండి. తప్పు చేసి జైలు జీవితం గడపకండి. ప్రశ్నించే గొంతుగా జైబింటి ఉంది,
ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రశ్నించడమే జేబీఎం టీవీ లక్ష్యం, ప్రశ్నించడమే జేబీఎం ఆశయం, తప్పును తప్పని చెప్పడమే జేబీఎం టీవీ లక్ష్యం. దయచేసి మీరు ప్రతి విషయంలో, అంబేద్కర్ విషయంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, అనుచిత వాక్యాలు వేస్తే, నేను గతంలో కూడా చెప్పాను, నా వీడియోలు కూడా మీరు అందరూ చూసుకోవచ్చు, బరాబర్ చెప్తున్నాను, ఎవరిని కూడా వదిలిపెట్టాను, ఎవరిని వదిలిపెట్టాను. రాసి పెట్టుకోండి. ఇంత దారుణం జరుగుతుంది ఇప్పుడు రాష్ట్రంలో. ఎడిపోతుందంటే సమాజము భయంకర పరిస్థితుల్లో. దీని అంతటి కారణము రేవంత్ రెడ్డి మీద కూడా మన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది.